హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. ఏంటి ఇవన్నీ అమ్మాయి ఇక్కడ నిలబడింది అనుకుంటున్నారా? ఇదేంటి అంటే మన సంక్రాంతికి ఇంకా 20 రోజులు ఉంది కదండి. సో ఏంటి అంటే మన కోనసీమలో మేమైతే ఇంకా మన సంక్రాంతి పండగ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాము. అందులో మొదటిది వచ్చేసి ఈ భోగి పిడకలు అనమాట. సో ఈ భోగి పిడకల ప్రత్యేకత ఏంటి అంటే భోగి పండగ రోజు అంటే సంక్రాంతి ఈ పండగలో మొదటి రోజు భోగి కదా. భోగి పండగ రోజు ఏం చేసేవాళ్ళంటే ఈ భోగి పిడకలతో ఒక మనిషి అంతా మనం ఎంత ఉన్నామో మన అంత దండ గుచ్చుకొని మరి దీన్ని పట్టుకెళ్ళి మనం భోగి మంటలో వేస్తాం అనమాట. దీనివల్ల ఏంటి ఎటువంటి చెడు ఉన్నా సరే ఆ మంటలో కాలి మాడి మసైపోతుంది. సో అందుకని చెప్పి వేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే మనిషి అంత పిడకలు వేయకుండా ఇప్పుడు మనిషి అంత భోగిదండలు వేయకుండా ఇప్పుడు ఏంటి అంటే చిన్నగా చేత్తో పట్టుకుని వెళ్ళేలా అంత వేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే బయట పర్చేస్ చేసేసుకుంటారు. ఇప్పుడు భోగి పడకలు భోగి దండలు రెడీమేడ్ వచ్చేసినాయి. మా ఊర్లో ఏంటి అంటే మా కోనసీమలో మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలా భోగి ఇలా 1 monthకు ముందే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని పిడకలు చేసేసుకుని ఇవి ఆరిపోయిన తర్వాత బాగా ఎండబెట్టేసుకుని దండలా గుచ్చుకుంటాం అనమాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ భోగి పిడకలు అండి. మీరు ఇక్కడ చూస్తే ఇవి వచ్చేసి పెద్దగా ఉంది కదా, ఇది అన్నం ముద్ద అన్నమాట. ఈ 5 holes ఉంది కదా, దీన్ని అన్నం ముద్ద అంటారు. అండ్ అలాగే ఇది వచ్చేసి అట్టిపండు, మనం రైస్లో తింటాం కదా. ఇది వచ్చేసి 3 holes ఉంది కదా, ఇది అట్టిపండు అండి. ఇవి వచ్చేసి నార్మల్ పిడకలు. సో ఏంటి అంటే వీటిని దండగా గుచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఈ అన్నం ముద్ద అట్టిపండు ఇవన్నీ వేసి గుచ్చుతారనమాట. ఇవన్నీ సాంప్రదాయాలు ముందు నుంచి వస్తున్నాయి. ఎందుకు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఇంకా తెలియదు, పెద్దవాళ్ళని అడగాలి. సో ఇది మాకు ప్రజెంట్ ఉన్న సాంప్రదాయం.